చివరిగా చెప్పండి సార్, సర్కారు భూమి సమర్పయామి, కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులని ఎన్నికల ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ, పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారా? ధరణి కొంతమందికి భరణిగా మారింది. మనం గమనించాం, ధరణిలో భూములు కొన్ని గుట్టలు కొంత ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ బినామీలకు వాళ్ళ పేర్ల మీద, కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళు రాయించుకున్నారని, ఆ గుట్టలకు రైతు బంధు పేరు మీద ప్రభుత్వము రైతు సహాయం వేసింది. అంటే సాగు సహాయం కింద రైతులకు తెలియదు, దానికి సంబంధించి చేశారు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భూముల కుంభకోణానికి పాల్పడుతుంది, భూములను మారుస్తా ఉన్నది, భూములను అంటే పేదల భూములను, కాంగ్రెస్ భూములను వీటన్నింటినీ స్వాధీనం చేసుకొని రియల్ దందాకు తెరలేపుతుంది అని చెప్పారు. ఇప్పుడు అదే వాస్తవానికి వస్తే విచారణలో వీటన్నింటినీ ఖచ్చితంగా నిలిపేయాల్సింది. ఎక్కడ అక్రమాలు జరిగినా అది ఎవరు అనే కాకుండా ఖచ్చితంగా నిలిపేయాల్సిన అవసరం ఉంటుంది. నిలిపేసిన తర్వాత దాంట్లో వాస్తవాలు ఏంటి, ఎవరు ఆ భూమి సొంతదారులు ఎవరు, వాస్తవ సొంతదారులు ఎవరు, హక్కుదారులు ఎవరు చూసి వాళ్ళకు కేటాయిస్తే నిజంగా ప్రభుత్వం చేసినటువంటిది